Hi, I'm Mr. Hafeez. I just want to discuss more about an operating system. So in AP set and NET exams, the operating system 7 to 8 questions comes from operating system. So the most and more priority for operating system, if you can understand the operating system, it can relate to the database as well, it can relate with the languages as well, and it can relate with the operations as well. So the operating system has its own priority and its own goals. Coming to the operating system and what we know, manaku em teluste operating system lo anni టాపిక్స్ కవర్ అవుతాయి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో వెన్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్ కన్సిస్ట్ total 11 topics. If it is these 11 topics are covered, then operating system is not that much tougher. Coming to the operating system, the first one is the basic operating system. What exactly the basic operating system is? సో అసలు బేసిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అసలు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకు పనిచేస్తుంది, వాట్ ఈజ్ ఇట్ నీడ్, ఆ నెసెసిటీ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది, దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనకు బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తెలుస్తుంది అనమాట. అండ్ లేటర్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్, ఏ విధంగా ప్రాసెస్ ను మేనేజ్ చేస్తుంది, అసలు ప్రాసెస్ కి ఎన్ని టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి, రెడీ స్టేట్ లో ఉంటుందా, కంటిన్యూటీ స్టేట్ లో ఉంటుందా, దేనికోసం వెయిటింగ్ స్టేట్ లో ఉంటుందా, లేకుంటే ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుందా, అసలు ఏ స్టేట్ లో ఉంటుంది, ఎందుకు ఉంటుంది, దాని యొక్క ఎలా మనం కన్వర్ట్ చేస్తాము, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఏబుల్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో హియర్ ఇన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ లో మనం దాని గురించి తెలుసుకుంటాం. అండ్ there are few cases where you want to stop your thought and you just be as a viewer, not as a reactor. మీరు రియాక్ట్ కాకుండా ఉండాలి, మీరు జస్ట్ వ్యూవర్ మాదిరే ఉండాలి. అంటే ఏమవుతుంది, ద ఆపరేషన్స్ ఫ్యూ ఆర్ డెడ్ లాక్ స్టేజ్. సో డెడ్ లాక్ అంటే ఏంటి, డెడ్ లాక్ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క రిజాల్వింగ్ ప్రివెన్షన్ ఏమన్నా చేయొచ్చా, వచ్చిన తర్వాత ఏమన్నా రిజాల్వ్ ఏమన్నా చేయొచ్చా, ఇటువంటివి అన్నీ కూడా మనము డెడ్ లాక్ లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ అసలు బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాం. దాని తర్వాత ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. ఇఫ్ యూ డోంట్ నో ద ప్రాసెస్ మేనేజ్మెంట్, హౌ కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఏంటి విశేషాలు, ఇవన్నీ కూడా దేనిపైన డిపెండ్ అవుతాయంటే ప్రాసెస్ మీద. బికాస్ if operating system is there and if you don't know how it can handle the processes, then it is very easy, not that much easy to understand what exactly the operating system is doing. So operating system ఏంటి చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది కూడా మీకు అర్థం కాదనమాట. అండ్ డెడ్ లాక్ అంటే సిచ్యువేషన్, ఇప్పుడే ఇంతకుముందే చెప్పుకున్నాము. డెడ్ లాక్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. డెడ్ లాక్ ఇస్ వన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. నేను మీకు డెడ్ లాక్ గురించి చెప్తాను. ఒక 4 రోడ్ల కూడలి ఉంది, ఆ కూడల్లో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రెడ్ సిగ్నల్, జనరల్లీ సిగ్నల్ దగ్గర రెడ్, గ్రీన్, సో ఆరెంజ్, ఈ లైట్స్ అనేవి ఉంటాయి. అన్ని 4 వైపులా కూడా రెడ్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, జనరల్ గా అలా రాదు, ఒకటి మాత్రం గ్రీన్ ఉంటుంది. సో వేర్ వన్ ఫెలో, ఒకరు మాత్రం వెళ్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ వాట్ అ వెయిటింగ్ స్టేజ్. బట్ ఇఫ్ ద ట్రాఫిక్ ఈస్ వెరీ హ్యూజ్ అండ్ యూ ఆర్ స్టిల్ వెయిటింగ్ అండ్ 4 రోడ్స్, 4 అన్ని లైట్స్ కూడా, లైట్స్ కు సంబంధం లేకుండా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనుకోండి, వాట్ విల్ యూ డూ ఎగ్జాక్ట్లీ. సో ఇది రియల్ టైమ్ సెనారియో. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ విల్ హ్యాపెన్ ఇన్ అ కంప్యూటర్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని ఆపరేషన్స్ ఉంటే మీకు ఏది ముందు ప్రయారిటైజ్ ఇవ్వాలి, ఏది ప్రయారిటైజ్ తర్వాత ఇవ్వాలి, ఏది ముందు ఇవ్వాలి, ఏది ఎందుకు ఇవ్వాలి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అని చెప్పేదే డెడ్ లాక్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అని చెప్పడం. రైట్, సో యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. అండ్ మెమరీ మేనేజ్మెంట్ అంటే ప్రైమరీ మెమరీని ఏ విధంగా మేనేజ్ చేస్తుంది, ర్యామ్ ని ఏ విధంగా మేనేజ్ చేస్తుంది, ర్యామ్ లో ఏముంటుంది, ర్యామ్ అంటే ఏంటి అసలు, సో ప్రైమరీ మెమరీ అంటే ఏంటి, మెమరీ అంటే ఏంటి అసలు, వాట్ ఆర్ పేజ్ రీప్లేస్మెంట్, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అండ్ ఆఫ్టర్ దాట్ స్టోరేజ్ మేనేజ్మెంట్. సో వెరెవర్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ సంథింగ్, ఏదన్నా మీరు స్టోర్ చేయాలనుకున్నారనుకోండి, దాన్ని మేనేజ్ చేసే ఎబిలిటీ లేదు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, మీకు అది ఎక్కడ స్టోర్ చేయాలో తెలియదు, ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదున్నప్పుడు యూ విల్ గెట్ స్ట్రక్. సో మీకు ఈ అన్ని ఇప్పుడు దాకా చెప్పినవన్నీ, ఈ 5 టాపిక్స్, ఇప్పుడు దాకా చెప్పిన 5 టాపిక్స్, సో బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ డెడ్ లాక్ అండ్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ స్టోరేజ్ మేనేజ్మెంట్, ఇంతవరకు కూడా అన్ని కూడా వెరీ వెరీ నెసెసరీ. అండ్ ఇంకా ముందు చెప్పబోయేవి కూడా, దట్ ఈస్ ఫైల్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. సో ఏ ఫైల్ ని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడన్నా కాల్ చేస్తే ఆ ఫైల్ ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అంటే ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుంది. సో
ఆ రీడ్ అనే ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇఫ్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దెన్ యూ కెన్ రిజాల్వ్ ఇట్. కానీ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, అంటే ఏ ఎగ్జామ్ కి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ కూడా మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్ ఎన్ని మార్క్స్ వెయిటేజ్ వస్తుందంటే మాత్రం 7 to 8 క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తాయి. దీంట్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్. ఆపరేటింగ్ సిస్టమ్ తెలిస్తేనే మీరు అంటే ఏ విధమైన ఎన్విరాన్మెంట్ లో దేన్ని వాడాలి, ఎలా వాడాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఫర్ దాట్ you require to know operating system తెలియాలి అంటే the basics of the operating system and the process management and deadlock and for the management, memory management as well as the storage management and file input and output systems and security and protection. Security ఏ విధంగా ఇవ్వాలి, దానికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఏమైనా ఇవ్వచ్చా, లేకుంటే సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వాలి. Storage management as well as file input and output management and security and protection is also a very important. Security and protection లేదనుకోండి, మీ డేటా ఎవరైనా థెఫ్ట్ చేశారనుకోండి, there are most పాసిబిలిటీస్. బికాజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో తెలిస్తే ఆపరేటింగ్ సిస్టమ్ మీ సిస్టమ్ ని హ్యాక్ చేసేదానికి చాలా ఈజీ. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా అయితే కాల్ చేస్తుందో అదే కాల్ మీరు కూడా మీ సిస్టమ్ నుంచి లేదా మీ మొబైల్ నుంచి ఏదో ఒక రూపంలో కాల్ చేశారనుకోండి, ఇన్వోక్ అయిపోతాయి, ఫైల్స్ అంతా డేటా అంతా థెఫ్ట్ అవుతుంది. ఏం కావాలన్నా వాళ్ళు ఎక్కడి నుంచో కూడా మీ సిస్టమ్ ని ఆపరేట్ చేయవచ్చు. సో యూ షుడ్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అనే టాపిక్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. అండ్ ఈవెన్ ద వర్చువల్ మిషన్ ఇన్ ద సెన్స్ VMware ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే మొబైల్లో సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోవడం, సిస్టంలో మొబైల్ని ఇన్స్టాల్ చేసుకోవడం, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో లైనెక్స్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసుకోవడం, ఆల్ VMware. దిస్ ఇస్ వర్చువల్ మిషన్. సో దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఇది మీడియం లాగా పనిచేస్తుంది, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అంతా క్లియర్ కట్ గా మొత్తం అంతా చేంజ్ చేస్తూ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ లో ప్రెసెంట్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ వర్చువల్ గా చూపించడాన్ని మనం VMware అంటాం. సో వర్చువల్ మిషన్ అంటాము. సో దాని గురించి కూడా వర్చువల్ మిషన్స్ ఏ విధంగా పనిచేస్తే వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు దాకా మనం ఏమేమంటే కొన్ని ఆపరేషన్స్ ఏముంటాయి, బేసిక్స్ గా ఏముంటాయి, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది అంతా ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. కానీ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ VMware తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే లైనెక్స్ ఏ విధంగా, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు పనిచేస్తుంది, ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, వాటి యొక్క డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా మనము ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం కమింగ్ అప్ క్లాసెస్ లో. సో ఏపీ సెట్ కి అండ్ నెట్ కి మనకు ఎక్కువగా మార్క్స్ ఎన్ని వస్తాయంటే 7 to 8 క్వశ్చన్స్ వరకు ఆపరేటింగ్ సిస్టమ్ లో వస్తాయి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్, సో బేసిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఆపరేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తెలుసుకుంటాం అనమాట. ఆఫ్టర్ దాట్ ద ప్రాసెస్ మేనేజ్మెంట్, ప్రాసెస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీడియం బిట్వీన్ ద యూజర్ అండ్ ద హార్డ్వేర్. దెన్ హౌ ఇట్ ఈస్ హ్యాండ్లింగ్ ద ప్రాసెస్ ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అన్నది చెప్పేదే ప్రాసెస్ మేనేజ్మెంట్. అండ్ లేటర్ ద డెడ్లాక్ అంటే డెడ్లాక్ ఈజ్ ఎ సిచ్యువేషన్, డెడ్లాక్ ఈజ్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ఆల్ ద ప్రాసెసెస్ ఆర్ జస్ట్ టైడ్, వాట్ టు స్టార్ట్ అండ్ వాట్ నాట్ టు స్టార్ట్, ఏది స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఆల్రెడీ అన్ని ఉన్నాయి, ప్రెసెంట్ దేనికి పర్మిషన్ ఇవ్వాలి, ఆపరేటింగ్ సిస్టమ్ దేనిపైన ఆపరేట్ చేయాలి అనేది మాత్రమే ఇట్ విల్ స్ట్రక్. సో అటువంటి సిచ్యువేషన్, అసలు డెడ్లాక్ అనేది ఎందుకు వస్తుంది, సో ప్రివెన్షన్ ఏమైనా చేయొచ్చా, వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకోవచ్చా, లేకుంటే అసలు రాకుండానే ఏమన్నా చేయొచ్చా, ఇటువంటి కేసెస్ అన్ని కూడా మనము డెడ్లాక్ లో మనం తెలుసుకుందాం. ఆఫ్టర్ దాట్ ద మెమరీ మేనేజ్మెంట్, హౌ ద ప్రైమరీ మెమరీ ఈజ్ గోయింగ్ టు యూజ్. సో మెమరీని, ర్యామ్ ని ఏ విధంగా వాడుతుంది, అసలు సిస్టమ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, సో యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, సిస్టమ్ ఫైల్స్ లో ఏదైనా మాడిఫికేషన్స్ జరిగితే ఎలా ఉంటుంది, అది బ్యాచ్ ఫైల్స్ లో ఉంటుందా, లేకుంటే మొత్తం ఫిల్ అవుతుందా, డైనమిక్ గా ఫిల్ అవుతుందా, డౌన్ నుంచి టాప్ కి వస్తుందా, టాప్ నుంచి బాటమ్ కి వస్తుందా, ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, దీని డీటెయిల్స్ అన్ని కూడా మనము దీంట్లో మెమరీ మేనేజ్మెంట్ లో తెలుసుకుంటాం. ఆఫ్టర్ దట్ ద స్టోరింగ్ మేనేజ్మెంట్. సో స్టోరేజ్ మేనేజ్మెంట్ లో ఏంటి అంటే అసలు డేటా అనేది ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం, ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, అసలు డిస్క్ లో, హార్డ్ డిస్క్ లో ఎందుకు స్టోర్ చేయాలి, HDD లో ఎందుకు స్టోర్ చేయాలి, అదే సాలిడ్ స్టేట్ డిస్క్స్ లో ఎందుకు స్టోర్ చేయాలి. సో సాలిడ్ స్టేట్ లో చేయొచ్చు, హార్డ్ డిస్క్ డ్రైవ్ లో కూడా చేయొచ్చు, అండ్ CD డ్రైవ్ లో చేయొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్, అండ్ కొన్ని ఫ్లాష్ డ్రైవ్స్ వస్తున్నాయి, కొన్ని పెన్ డ్రైవ్స్ వస్తున్నాయి, సో మెమరీ కార్డ్స్ వస్తున్నాయి. వాట్ మేడ్ ద డిఫరెన్స్, సో ఎక్కడ డేటా ప్రిజర్వ్ చేసుకోవద్దు, క్లౌడ్ కూడా ఉంది ఈవెన్. సో ఇలా స్టోరేజ్ మేనేజ్మెంట్, ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేసుకోవచ్చు, దేన్ని వాడాలి, దేన్ని వాడితే మనకు ఈజీ ఉంటుంది, దేన్ని వాడితే
సో దిస్ ఈస్ వాట్ ఆల్ ద డిఫరెన్సెస్ అన్ని కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం, సో దాట్ వీ కెన్ ఆన్సర్ ప్రాపర్లీ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇవన్నీ కూడా MCQs లోనే మీకు ఉంటాయి, డైరెక్ట్ గా థియరిటికల్ గా క్వశ్చన్స్ మీరు అడగరు. So it is very easy for you to identify the correct choice. So after that, the file and input and output system. File input and output system, file ni ఏ విధంగా రీడ్ చేయాలి, రీడ్ మోడ్ లో ఓపెన్ చేయాలా, రైట్ మోడ్ లో ఓపెన్ చేయాలా, ఏ విధంగా జనరల్ గా జరుగుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా దాన్ని ఇంటరాక్ట్ అవుతుంది, ఒకవేళ స్కాన్ చేసింటే ఏం అవుతుంది, ఎలా చేయాలి, సో దానికి రీడ్ మోడ్స్, రైట్ మోడ్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ లో మనం చెక్ చేస్తాం. సో సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఏ విధంగా జరుగుతుంది, సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వగలుగుతాము, అసలు సెక్యూరిటీ ఎందుకు, ప్రొటెక్షన్ ఎందుకు, అసలు దీని నుంచి మనం థెఫ్ట్ కాకుండా ఎలా కాపాడుకుంటాము, ఏమన్నా ఇంట్రూడర్స్ అనే వాళ్ళు ఏమన్నా ఉంటారా, ఇంట్రూడర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా, సో వైరస్ అంటే ఏంటి అండ్ బగ్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ ఈ టెక్నాలజీ ఏంటి, సెక్యూరిటీ మనకు మెజర్స్ తీసుకోవడం అవసరమా, నెట్వర్క్ లో ఉంటే ప్రాబ్లమా, నెట్వర్క్ లో లేకుండా డైరెక్ట్ గా అలోన్ గా ఒక క్లయింట్ సర్వర్ గా కాకుండా అసలు ఒక సింగిల్ స్టాండ్ అలోన్ సిస్టమ్ గా ఉంటే మనకు యూజ్ అవుతుందా, ఎలా ఉంటే బెస్ట్ అనేది security and protection, and as well as it depends on the system what you are expecting to develop. So in other words alane virtual mission in the sense ఒక ఎన్విరాన్మెంట్ లో ఉంటాం, ఒక ప్లాట్ఫామ్ లో ఉంటాం, ఇంకో ప్లాట్ఫామ్ లాగా దాన్ని ప్రిటెండ్ చేయాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ని మనం వాడుతూ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని మనము యూజ్ చేయొచ్చు, బికాస్ ద ఎన్విరాన్మెంట్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ రిక్వైర్ ఇన్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మ్యాక్ ఓఎస్ సడన్ గా మనకు అది రావాలి అంటే ఉన్నట్టుండి రాదు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ అ సింగిల్ సిస్టమ్, బట్ ఇట్ కెన్ బి పాసిబుల్ త్రూ VM. So virtual mission, so it just allocates, it just generates an environment. So లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ, సో ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ని ఒక చోట ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఒక ఎన్విరాన్మెంట్ గా క్రియేట్ చేసి దాన్ని యూజ్ చేస్తే దాన్ని వర్చువల్ మిషన్ అంటాము. సో దిస్ ఈజ్ అ వర్చువల్ మిషన్. ఆఫ్టర్ దాట్, సో దిస్ ఈజ్ the basics of operating system till now, and after this మనం ఎగ్జాక్ట్లీ గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఇన్ డీటెయిల్డ్ గా మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అని ఈ విధంగా 1 by 1 మనం కాన్సెప్చువల్ గా మనం తెలుసుకుంటే అండ్ 7 to 8 మార్క్స్ వెరీ ఈజీగా మన పాకెట్ లో ఉంటాయి. అండ్ దీనికోసం మనం కష్టపడాల్సిన అక్కర్లేదు, జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద డెడ్ లాక్, వాట్ ఈస్ మెమరీ మేనేజ్మెంట్, వాట్ ఈస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, అండ్ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా మనకు తెలిస్తే చాలు. సో ఐ హోప్ it is very easy for you to understand, right? And coming to the next point, దీంట్లో ఫస్ట్ మనము బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాం కదా, అసలు బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏముంటుంది, ఎలా దాన్ని అర్థం చేసుకుందాం అనేది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. Welcome back. I'm Mr. Hafeez. I just want to continue the basics of operating system. This is the first topic in operating system. So the basics of operating system, in that the basics structure of operating system have to be known, and later the goals. So goals of operating system, and later the operating system services. So the third one is the operating system services, and later the fourth one is types of operating systems. So types of operating system, later the other terms used in operating system, so later the operating system design and implementation. This is what we are going to discuss in this topic. So this is the first topic, the beginning for the operating system, and what exactly one by one speak more about the operating system. So let's see the next. I'm Mr. Hafeez. I just want to speak more about the basics of operating system. The basics of operating system, it consists the first one structure, and later the goals, and later the operations and services, and later the types, and later the more number of terms used in operating system, and the operating system design and implementation is the final one. This is what the basics of operating system. In that, the first structure. What exactly the structure of operating system? How it interacts? Basically, the most of the people who are listening to this class is aware of the operating system. It generally interacts and interferes with the hardware which is there inside the computer. So computer hardware, and which is a low level, and the persons who are users through interface
users through interface, and the intermediate medium is operating system. Through the operating system, they will interact with the hardware of a computer. So they can interact with the CD drive, they can interact with the monitor, they can interact with the mouse, they can interact with the keyboard, they can interact with the iris. So everything through the interface. So that interface is nothing but the operating system. Through operating system, they cannot directly interact because they don't know the low level language. It is very hard for you to interact without your keyboard, without your mouse. So keyboard and mouse, these are again two additional hardware devices through which the operating system is making a major role. So you are the user. So you are here, you are going to use through the user interface, the operating system, and actually you are interacting with the computer hardware. This is the basic structure of operating system. But how effectively you are using and how effectively you are, that means the operating system. The operating system has so many vast area of tasks. One is maintaining one task and storing the same task, and the same it has to maintain whenever you are going to retrieve the data, it has to throw back the same data. So storing, preserving, operating, and the processing and retrieving, so everything is dealt by the operating system. So this is what the main goal is, just make use of where it has to be very convenient to you. So that will be discussed in the goals. So later, the structure, the goals of operating system. The goals of operating system, the first and foremost point here is the convenience. So the first goal is it made the environment convenient to the user. If it is not, it is very hard. Someone like to work in Unix environment, and somebody like to work in a Windows environment, and somebody will like to work more on Linux environment. Why they are liking more? Because they are user friendly with that operating system, or they are habituated to work in that operating system, and there are people who are working where they feel very convenient with working with the Mac OS. So it depends how you are act and react. But here the operating system main goal is to make you, that is the user, make the user very convenient. Whatever the activities the user is doing, it has to more convenient. Close just by clicking one. So not typing commands or not typing the other operations for the one small task. They don't have to just draw so many operations, so many tasks. This is very, very simple. Later, the efficiency. The efficiency, the effective use of the hardware devices. With the help of the operating system, if you are losing your time, if you are losing your energy, and if you are just using the hardware devices but not efficient manner, then again you are failure. That is, the operating system is failure. So operating system యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే, ఫస్ట్ కన్వీనియన్స్. ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలంటే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, మనం వర్క్ చేసేదానికి చాలా ఈజీగా ఉండాలి, కన్వీనియంట్గా ఉండాలి, మనకు ఏం చేస్తున్నామో మనకు క్లారిటీగా అర్థమవుతూ ఉన్నట్లు ఉండాలి, యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసేదానికి అందరూ కూడా ఈజీగా ఫీల్ అవుతారు. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ గోల్ అదే అనమాట. గోల్ ఏంటి అంటే కన్వీనియంట్గా ఉండాలి. ఇంకొక గోల్ ఏంటి అంటే ఎఫిషియన్సీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫిషియన్సీ లేదనుకోండి, ఇంత వర్క్ చేసిన తర్వాత ఎఫిషియన్సీ లేదు అంటే ఇట్స్ అగైన్ మియర్ వేస్ట్. టు ఆ విధంగా వర్క్ చేయడానికి ఎవ్వరూ కూడా ముందుకు రారు. అండ్ దే విల్ ప్రిఫర్ ద అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ మోర్ కన్వీనియంట్ అండ్ మోర్. సో ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎవరు ఏది యూజ్ చేస్తున్నారంటే ద మోర్ కన్వీనియన్స్, ఏది ఎక్కువగా కన్వీనియన్స్ గా ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. అండ్ ద మోర్ ఎఫిషియన్సీగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఆర్ ఫ్యూ నాన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ఎబిలిటీ టు ఎవాల్వ్. సో ఏది ఇంటర్ఫియర్ కాకుండా ఉండాలి, అండ్
కొత్తగా ఏదైనా ప్లాట్ఫామ్ పెద్దదిగా కానీ కొత్తదిగా కానీ ఏదైనా కొత్త ప్లాట్ఫామ్ కొత్త అప్లికేషన్స్ లేకుంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయడము ఇట్లాంటి అప్డేట్స్ ఏమైనా రావడము ఈ విధంగా ఎవాల్వ్ అయ్యేదానికి కూడా రెడీగా ఏదైతే ఉంటుందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెయిన్ గోల్స్ ఇవే. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ గోల్స్. వన్ ఈస్ కన్వీనియన్స్, ద అదర్ ఈస్ ఎఫిషియన్సీ, ద లాస్ట్ వన్ ఈస్ సో నాన్ ఇంటర్ఫియరెన్స్ అండ్ ఎబిలిటీ టు ఎవాల్వ్. ఇంటర్ఫియర్ కాకుండా ఉండడము అండ్ ఎవాల్వ్ అయ్యేదానికి రెడీగా ఉండడము. సో దీస్ ఆర్ ద మెయిన్ గోల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో by this we have completed the second topic in the basic structure of operating system.